వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. కొన్ని సొంతమైనటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకుని వాటికి విలువనిస్తూ ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడేటువంటి మనస్తత్వం కలిగిన ఈ ధనుస్సు రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి మూలా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ఉత్తరాషాఢ మొదటి పాదం అనగా ఒక పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి ధనుస్సు మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి ధనుస్సు రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను కన్నా పరిశీలిస్తే ప్రధానంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఫిబ్రవరి 14 నుంచి తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహాయం పుష్కలంగా లభిస్తుంది. తద్వారా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి 21 నుంచి తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల 21 వరకు మకర రాశిలో ద్వితీయ భావంలో సంచారం కొనసాగడం వల్ల ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా మారుతాయి. జీవిత భాగస్వాముల నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ, సహకారం కానీ అందుకోగలుగుతారు. వ్యాపార భాగస్వాముల నుంచి కూడా పూర్తి సహకారాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన వ్యాపారాల యొక్క స్థాపన కానీ, విస్తరణ కానీ జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావమైనటువంటి మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆలోచనలన్నీ కూడా సాకారమవుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలను పొందగలుగుతారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలోను మరియు ద్వితీయ భావంలోను అనగా ధనస్సు రాశిలోను మకర రాశిలోను సంచారం కొనసాగడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. స్త్రీల యొక్క సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, మీ మాటకు విలువ పెరగడం, స్థిరాస్తులను పెంపొందించుకునేటువంటి వాతావరణము మీకు కనిపిస్తుంది. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం, మీ కింద పనిచేసేటువంటి పనివారి యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోవడం, కుటుంబపరంగా కూడా అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ నెల కూడా అలాగే ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకోగలుగుతారు. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే 2024 ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి కూడా 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలోను ద్వితీయములోను అనగా ధనుసు రాశిలోను మకర రాశిలోను సంచరించడం వల్ల ఈ ధనుసు రాశి వారు మాటల వల్ల అపార్థాలు చేసుకోవడం ఎదుటివారు, తద్వారా కలహాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించి ముఖ్యంగా భూముల వ్యవహారం కానీ, వాహనాల వ్యవహారంలో కానీ కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో అధిక ఖర్చు కనిపిస్తోంది. అలాగే చతుర్థ భావంలో అనగా మీనంలో రాహు సంచారం కొనసాగడం వల్ల కుటుంబంలో అశాంతి, కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందికరంగా మీకు కనిపిస్తున్నాయి. మరి 2024 ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారికి ఈ కుజుడు, రాహువు ప్రతికూలంగా సంచరించడం వల్ల తద్వారా వచ్చేటువంటి ప్రతిబంధకాల నుంచి బయటపడడానికి ఈ 2 గ్రహాలకి కూడా మీరు పరిహారాలను నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారు తప్పనిసరిగా చతుర్థ రాహువు నుంచి బయటపడడానికి, ఆయన ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఎర్రటి పూలమాలను సమర్పించండి. కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే ద్వితీయ కుజుని దోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను సమర్పించి ఎర్రటి పళ్ళను నైవేద్యంగా పెట్టండి. 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, మీ కార్యాలయంలో పనిచేసే పేదవారికి కానీ
మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కుజుడు రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. శుభ ఫలితాలు పొందడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు ఈ ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.